పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ఏదియో వెల్గు నాకు కనిపించుచున్నది, ఏదియో కాంతి నాకగుపించుచున్నది, ఏదియో జ్యోతి నాకు రూపించుచున్నది, ఏదో పైనుండి వెల్గు ఇప్పుడిప్పుడే వచ్చుచున్నది, నా ముందు వచ్చుచున్నది, ఈ మహాదీప్తితో తుల్యమేది గాదు, ఈ మహాజ్యోత్స్నతో సామ్యమేది గాదు, ఇది మహాకాశపటము ఛేదించి వైచే, ఇది మహావాయుపథము స్తంభించి వైచే, ఇది నవద్యోధుని మార్గమే నడంచన్, అదిగో అమృతాభము ప్రశాంతమైన వెలుగు. ఏదో వెలుగు, ఏదో కాంతి, ఏదో జ్యోతి నాకు కనిపిస్తున్నది. ఏదో పైనుండి ఈ వెలుగు ఇప్పుడిప్పుడే వస్తుంది, నా ముందుకు వస్తున్నది. ఈ గొప్ప కాంతితో ఏదీ సమానము కాదు, ఈ గొప్ప ప్రకాశముతో దేనికి పోలిక లేదు. ఇది గొప్ప ఆకాశమనే వస్త్రాన్ని ముక్కలు చేసినది. ఈ వెలుగు గొప్ప వాయు మార్గమును నిలిపివేసినది. ఇది ఆకాశమందలి కొత్త నదీ మార్గమునే మరుగు చేసినది. అదిగో అమృత సమానము ప్రశాంతమైన వెలుగు. ఇందులో నాకు నీశ్వరుడెసగుచుండే, ఇందులో నాకు నా రూపమిమిడియుండే, ఇందులో నాకు నా గురుడెరుకపడియే, ఇందులో నాకు సురలెల్ల నెదురుపడిరి, ఇందులో ముక్తులెల్ల నా ముందు వచ్చి మాటలాడుచున్నారు మనుజులట్లు. 3 కాలాలు ముల్లోకములని సంగువారి హృదయ రహస్యాలు పలుకుచున్నవెన్నో, మేఘాలు గర్జించుచున్న ఎట్టిది, ఎంతో దూరాన ఈ వెలుగంతో ఇంతో ఆనుచున్నది, ఆహహా అనుచున్నది. ఇందులో గొప్ప మైకంబు నొందుచుంటిన్, ఇందులో చాలా స్వాతంత్ర్యముందుచుంటిన్, ఇందులో పెద్ద తెలివి వహించుచుంటిన్, ఇది నభో వీధి సంఖ్యలు కదిపి వైచి, ఇది మహాపృథ్వీ పాతాళమదిమి వైచి, నవ్య దిక్కుంభి కుంభాల నాట్యమాడి, రిక్కలను ప్రోవులుగా చూపు దృక్కులకును, ప్రణవగానంబు వినిపించు శ్రావ్యముగను. ఇందులో నాకు ఈశ్వరుడు తెలియబడుచున్నాడు, ఇందులో నా రూపము పొందుపరచబడి ఉన్నది, ఇందులో నాకు నా గురువు స్పష్టమయ్యను, ఇందులో నాకు దేవతలందరూ ఎదురుపడిరి, ఇందులో ముక్తులు నా ముందుకు వచ్చి మనుషుల వలె మాట్లాడుతున్నారు. 3 లోకములలో ఉండేవారి యొక్క హృదయ రహస్యములను 3 కాలములు పలుకుచున్నవి. ఎన్నో మేఘాలు గర్జించుచున్నట్లు ఎంతో దూరాన ఉన్న ఈ వెలుగు అంతో ఇంతో కనబడుతున్నది. ఆహాహా, ఇందులో గొప్ప మత్తును పొందుతున్నాను.
ఇందులో చాలా స్వేచ్ఛను పొందుతున్నాను. ఇందులో గొప్ప తెలివిని పొందుతున్నాను. ఇది ఆకాశ మార్గములోని సంఖ్యలను కదిపివైచి గొప్ప అగ్ని శిఖలను మృంగివేసి మహాభూలోకమును పాతాళలోకమును అదిమివేసి నుతింపదగిన దిగ్గజముల కుంభస్థలములపై నాట్యమాడి దృక్కులకు నక్షత్రములను గుంపులుగా చూపును. ప్రణవగానమును శ్రావ్యముగా వినిపించును. ఏది శర్వరీ కన్యనూదివైచే, ఏది ధ్వాంతశకము ఛేదింపగలిగే, ఏది తమోరాశి వారింపనేర్చే, ఏది చీకటిని నిట్టె ఎగురగొట్టే, ఏది రాత్రియను కన్యను ఊదివేసెను, ఏది చీకటి యొక్క ఏలుబడిని ముక్కలు చేసెను, ఏది చీకటి రాశిని నివారింపనేర్చెను, ఏది ఈ చీకటిని ఇట్టే అడ్డగింపడానికి సమర్థమయ్యెను. తారకల కడ్డు దూరి బృందారకాది నాకలోకాలు దాగి విన్యస్తమైన పెద్ద శిఖాజ్వాలలే వీటి నుండి వచ్చుచున్నవో ఏమో, ఆ స్వచ్ఛమైన రాగరస మిశ్రితములగు ప్రభలు కుప్ప తెప్పలై వచ్చి మెరపు తీరు సుధలు పొంగి పొరలు తరంగాల పోలే తనరి భూనభోంతరాళంబులు ముంచివైచే, శూన్య హృదయాలలో జ్యోతి జొనిపివైచే, జగము చక్కెరతో నింపి ఎగసివైచే. నక్షత్రముల నడుమ చొచ్చుకొనిపోయి దేవతల లోకము మొదలైన దుఃఖరహిత లోకములలో దాగి ఉన్న పెద్ద అగ్నిజ్వాలలు ఏ ప్రాంతము నుండి వస్తున్నవో ఏమో, ఆ స్వచ్ఛమైన ఎరుపు రంగులతో మరియు శబ్దములతో కలిసిన ఆ వెలుగులు ప్రోగులై వచ్చి మెరుపుల వలె అమృతధారలు పొంగి పొరలు అలల వలె ప్రకాశించి భూనభోంతరాళములను ముంచివేసెను. శూన్య హృదయాలలో వెలుగులు చొప్పించి వేసెను. జగత్తును చక్కెరతో నింపి గర్వింపజేసెను.